వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను రాగి పిండితో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. షుగర్ లేకుండా, మైదా లేకుండా. ముందుగా ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలన్నమాట. బీట్ చేసుకున్న వెంటనే నేను బెల్లం కరిగించిన సీరం ఇక్కడ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ రాగి పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్ రాగి పిండిని బాగా స్ట్రైనర్తో జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే బ్యాటర్ కలిపేటప్పుడు ఎక్కడ కూడా ఉండలు రాకుండా ఉంటాయి. ఇలా జల్లించుకున్న తర్వాత నేను కొద్దిగా బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి ఎక్కడ ఉండలు రాకుండా కలుపుకున్న తర్వాత నేను కేక్లోకి చాక్లెట్ ఫ్లేవర్ కోసం డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కోకో పౌడర్ లేదు కాబట్టి నేను చాక్లెట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. చాక్లెట్ ఎక్కడ గట్టిగా లేకుండా కలుపుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఏం యాడ్ చేయం కాబట్టి లాస్ట్లో నేను ఎక్కడైనా చాక్లెట్ గట్టిగా ఉంటుందేమో అని బాగా కలుపుకున్నాను. ఇక్కడ కుక్కర్లో సాల్ట్ యాడ్ చేసుకుని 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకున్నాను. ఇక్కడ మేము కలిపి పెట్టిన బ్యాటర్ని కూడా కుక్కర్లో పెట్టేసుకొని 45 మినిట్స్ బేక్ చేసుకున్నాను. 45 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ ఇలా ఉంది. ఇక్కడ ఫోర్క్కి తడిగా ఏం అంటుకోలేదు కాబట్టి కేక్ ప్రిపేర్ అయినట్టే. కేక్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వెంటనే టచ్ చేయకుండా కాలుతుంది కాబట్టి కొద్దిసేపు ఆగి కేక్ కట్ చేసుకున్న తర్వాత నాకైతే కేక్ ఇలా వచ్చింది. నేను ఇక్కడ నొక్కుతుంటే కొంచెం కేక్ ఇలా లూజ్గా ఉంది. నేను ఇక్కడ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇలా ఉంది. గోధుమ పిండి ఆర్ మైదా కొంచెం యాడ్ చేసుకుంటే మీకు ఇలా అనేది లూజ్గా ఉండదు. సో ఎంత టేస్టీ అయిన కేక్ అయితే రెడీ అయిపోయింది.